ప్రపంచ క్రీడా పోటీలో తెలంగాణ ప్లేయర్స్ సత్తా చాటేలా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామన్న రెడ్డిపేట సీఎం భట్టి విక్రమార్క. ప్రభుత్వ ప్రైవేటు స్కూళ్లలో స్పోర్ట్స్ పీరియడ్ ఉండేలా చూస్తామని చెప్పారు. నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఉద్యోగుల క్రీడా పోటీలు భట్టి విక్రమార్క ప్రారంభించారు. హైదరాబాద్లో ప్రసిద్ధ క్రీడా పోటీలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామన్న భట్టి విక్రమార్క కేంద్రానికి సైతం రిక్వెస్ట్ చేసినట్లు చెప్పారు. స్పోర్ట్స్ ద్వారా వచ్చేటువంటి స్ఫూర్తి జీవితానికి పెద్ద ఎత్తున ఉపయోగపడతా ఉంటుంది. క్రీడా స్ఫూర్తి అంటే గెలిచిన ప్రతి వాళ్ళు మళ్ళీ తిరిగి గెలవడం కోసం ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఓడిన వాళ్ళు తిరిగి మళ్ళీ ఎట్లా గెలవటం అనే ఆలోచన కోసం ప్రయత్నం చేస్తూనే ఉంటారు తప్ప గెలిచినా ఓడినా ఎవరు కూడా విశ్రాంతి తీసుకుందామనో, గెలిచిన వాళ్ళు పోదామనో, ఓడిపోయినటువంటి వాళ్ళు విశ్రాంతి తీసుకొని బాధపడదాం అనేటువంటి ఆలోచన స్పోర్ట్స్ మెన్ ఎవరికి ఉంటుంది. ఆ స్ఫూర్తి జీవితకాలం మిగతా వాళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుంది. అందుకోసమే ప్రతి ఒక్కళ్ళు కూడా క్రీడల్లో పాల్గొంటే ఈ జీవితంలో ఉండేటువంటి ఆరాట పోరాటాల్లో గెలుపోవటంలో ఎప్పుడు కూడా ఇబ్బంది ఉండదు అని చెప్పడం కోసం పెద్ద ఎత్తున ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి అందరూ కూడా స్పోర్ట్స్లో పాల్గొనాలని చెప్పి పెద్దలందరూ చెప్తూ ఉంటారు. ఈరోజు మనకు ప్రతిజ్ఞ చేయించినటువంటి వాళ్ళు కూడా నేను చెప్పాను. అందుకే రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చిన్నారుల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా స్పోర్ట్స్ని బాగా ప్రోత్సహించాలనేటువంటి ఆలోచనతోనే ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ మధ్యనే కొరియా వెళ్ళారు. అక్కడ ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీకి వెళ్ళి ఆ స్పోర్ట్స్ యూనివర్సిటీలో ప్రపంచంలో జరుగుతున్న ఒలింపిక్ మెడల్స్ సంబంధించి ఒక్క యూనివర్సిటీలోనే పెద్ద ఎత్తున మెడల్స్ వస్తే ఎందుకు వచ్చాయని ఆరాధించారు. అక్కడ ఉన్నటువంటి స్పోర్ట్స్ యూనివర్సిటీ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఆ దేశం దాని మీద దృష్టి సారించి నిధులు కేటాయించి ప్రోత్సహించడం వల్లే పెద్ద ఎత్తున వాళ్ళకి మెడల్స్ వచ్చాయని దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మన రాష్ట్రంలో కూడా ప్రత్యేకంగా స్పోర్ట్స్ యూనివర్సిటీని పెట్టాలని, భవిష్యత్తులో రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా తెలంగాణ ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున ప్రాతినిధ్యం పొంది మెడల్స్ కూడా పొందాలనేటువంటి ఆలోచనతో ఇక్కడ ప్రత్యేకంగా స్పోర్ట్స్ యూనివర్సిటీని పెట్టాలని